హాయ్ ఫ్రెండ్స్! మళ్ళీ ఒక మంచి టాపిక్‌తో ఈరోజొచ్చాను. ఆహ్, ఇ మనకు గేట్ ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంది గాబట్టి, మనకు హార్డ్‌లీ 1 ½ మంత్ మిగిలుందండి. 1 మంతే మిగిలుంది. సో, ఈ 1 మంతు మనం చాలామంది భయపడుతూ ఉంటారు. అయ్యో! నాకు టైం లేదు. నేనేం చేయాలి ఇప్పుడు? నాకు చదవాలనిపియట్లేదు. చాలామందికి చదవాలనిపియదు. ఎందుకంటే కొంచెం ప్రెషర్‌గా ఫీల్ అయితారు. ప్రెషర్‌లో ఉంటారు గాబట్టి చదవాలనిపియదు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం రాసుకున్న మనం ఏం చేయాలంటే మాక్ టెస్ట్ ఇవ్వాలి. మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతది? మనకు మాక్ టెస్ట్‌లో మిస్టేక్ చేస్తుంటాం గదా! అప్పుడు మనకు ఫియర్ అప్పుడు మనము ఓకే. అని జెప్పి మిస్టేక్ చేసిన టాపిక్స్‌కెళ్ళి మళ్ళీ రివైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇలా రివైజ్ చేసుకోవడము, అట్లాగే మనము లాస్ట్ 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాల. ప్రాక్టీస్ చేసిన తర్వాత మనము రియల్ గేట్ ఎగ్జామ్‌ని ఫేస్ చేసే ఆహ్, రియల్ గేట్ ఎగ్జామ్‌ని ఎక్స్‌పీరియన్స్ అవ్వాలంటే ఒక్కసారి మనము 2010 నుంచి 2020 వరకు ఈ పేపర్స్‌ని మాక్ టెస్ట్ లాగా నువ్వు సెపరేట్‌గా ఒక మంచి ఎన్విరాన్మెంట్‌లో కూర్చొని ఒక టెస్ట్‌లా ఫీల్ అయ్యి 3 అవర్స్‌లో నువ్వు ఎన్ని కంప్లీట్ చేస్తావు అని జెప్పేసి నువ్వు ఒక రియల్ మాక్ టెస్ట్ లాగా రియల్ గేట్ ఎగ్జామ్‌లో కూర్చొని వర్క్ చేయాల. ఓకేనా? వర్క్ చేసినప్పుడు నీ కేపబిలిటీ, నీ కెపాసిటీ తెలుస్తది. మిస్టేక్స్ కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఆ తర్వాత మీరు లాస్ట్ 15 డేస్‌లో ఏమవుతదంటే మన గేట్ ఎగ్జామ్ టైంలో మనము రివైజ్ చేయాల. మనకు షార్ట్ నోట్స్ ఖచ్చితంగా రాసుకొని ఉండాలా. షార్ట్ నోట్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం షార్ట్ నోట్స్‌ని లాస్ట్ 15 డేస్‌లో రివైజ్ చేసుకొని పెట్టుకొని రెడీగా ఉండాలి గేట్ ఎగ్జామ్‌కి. ఓకేనా? చాలా పీస్‌ఫుల్‌గా ఉండండి. మీకు కన్‌ఫ్యూజన్‌గా, టెన్షన్‌గా ఉన్నప్పుడు భయంగా ఉన్నప్పుడు సింపుల్‌గా మాక్ టెస్ట్ ఇవ్వండి. మాక్ టెస్ట్‌లో నీ కేపబిలిటీ తెలుస్తది. మిస్టేక్స్ తెలుస్తాయి. ఆ మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకోండి.